ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది. అండ్ ఫ్రమ్ టుడే మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మనకి కంబైన్డ్ అగ్రికల్చర్కి సంబంధించి, వెటర్నరీకి సంబంధించి, హార్టికల్చర్కి సంబంధించి కంబైన్డ్ కౌన్సిలింగ్ అయితే ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నౌ మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డే కూడా కంప్లీట్గా అయిపోయింది అన్నట్టు. అండ్ మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి మనకు ప్రతిది కూడా డీటెయిల్గా ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి. ఈ పీడిఎఫ్ లోపల మనకు డీటెయిల్గా చాలా అంటే చాలా డీటెయిల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా అసలు ఏ యూనివర్సిటీ లోపల, ఏ కాలేజ్ లోపల, ఏ కోర్స్ లోపల, ఏ కేటగిరీ వైజ్, ఏ రిజర్వేషన్ వైజ్ ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి చాలా అంటే చాలా డీటెయిల్గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ని మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం ఈరోజు. అండ్ మీకు ఈ ఎవరైతే ఫర్దర్గా నెక్స్ట్ ఫేజ్ లోపల కావచ్చు, లేకపోతే నెక్స్ట్ డే ఆఫ్ కౌన్సిలింగ్ కావచ్చు, లేకపోతే సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్, థర్డ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ అటెండ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో మస్తు హెల్ప్ఫుల్ ఉంటుంది. సో మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండే, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుంటాం. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డే రోజు ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉండే, ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటే మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయి అని చెప్పి మనం అయితే డీటెయిల్గానైతే మాట్లాడుకుందాం. అండ్ మన ప్రీవియస్గా తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి మనం వీడియోస్ అయితే వేసుకున్నాం. ఈ కంబైన్డ్ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రీవియస్గా ఆన్లైన్ అప్లికేషన్ అప్పటి నుండి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇది. అండ్ మనకి ఈరోజు 3 సెప్టెంబర్ 2025 వెనస్డే. ఈరోజు మనకి కౌన్సిలింగ్ అనేది 10కి స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి అన్ని కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి మనకు ఒక పీడిఎఫ్ అయితే ప్రీవియస్గానే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. మీరు ఓసీ అయినా, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఈఎఫ్, ఎస్సీ లోపల కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరు కూడా నాన్ ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉండని, నీకు రూరల్ కోటా రిజర్వేషన్ ఉండని, ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉండని, నాన్ రూరల్ కోటా రిజర్వేషన్ ఉండని, అగ్రికల్చర్ లేబర్ కోటా రిజర్వేషన్ ఉండని, ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉండని. సో మీకు ఏ రిజర్వేషన్ ఉన్నా కూడా మీ ర్యాంక్ ఒకవేళ మీ ఎప్సెట్ ర్యాంక్, మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నా, ఎప్సెట్ ర్యాంక్ ఒకవేళ 2897 కన్నా తక్కువ ఉంటే మాత్రం మీరు ఈరోజు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతుండే. ఓకేనా? సో ఎవరెవరు ఎలిజిబుల్ కదా అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అన్ని కేటగిరీలోళ్ళు, అన్ని రిజర్వేషన్ ఉన్నోళ్ళు, రిజర్వేషన్ లేని వాళ్ళు అయితే మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డేకి ఎలిజిబుల్. ఓకేనా? మీ ర్యాంక్ ఒకవేళ ఎప్సెట్ ర్యాంక్ అనేది 2897 ఉంటే ఆర్ అంతకంటే తక్కువ ఉంటే ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. స్టార్టింగ్ ఫ్రమ్ 173. ఈ 173 ఎందుకంటే 173 అనేది లోయెస్ట్ ర్యాంక్ వెబ్సైట్ లోపల. మనకు ఏదైతే వీళ్ళు అప్లై చేసుకున్నారు కదా, హార్టికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, ఈ అప్లికేషన్ చేసుకున్న వల్ల తక్కువ ర్యాంక్ 173. అండ్ మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి పిలిచిన వల్ల 2897 కన్నా తక్కువ ఉండాలని పిలిచిరు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డేకి. ఓకేనా? సో మరి ఎంతమందిని పిలిచిరు కావచ్చు అని అంటే మనకు వీళ్ళు ఇచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారం చూసుకుంటే 2897 ఎంసెట్ ర్యాంకు ఎక్కడ మెరిట్ లిస్ట్లో టచ్ అవుతుంది అంటే 857 దగ్గర టచ్ అవుతుంది. అండ్ అప్రాక్సిమేట్గా 857 మందిని కౌన్సిలింగ్కి లైక్ ఎలిజిబుల్. ఓకేనా? సో ఇక ఇండైరెక్ట్ ఏం చెప్పొచ్చు అంటే ఇంతమందిని పిలిచిరు వీళ్ళు. ఓకేనా? సో మనకి ఎంతమంది ఎలిజిబుల్ కదా అంటే 857 మంది సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డేకి అటెండ్ అవ్వాల్సి ఉండే ఎలిజిబుల్. కానీ ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది మనకు తెలియదు. సో ఆ విషయాన్ని మనం పక్కకు పెడితే మనకి ఇక్కడ సీట్ల విషయానికి వస్తే నేను ఇందాక డిస్కస్ చేసినట్టుగా చాలా క్లియర్ కట్గా ఇచ్చిర్రు పీడిఎఫ్ అని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఓకేనా? సో ఏ యూనివర్సిటీ లోపల మనకు 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. పీపుల్ నో దట్ మనకి 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీకి సంబంధించి మనకు కాలేజ్ వైజ్, ఓకేనా, యూనివర్సిటీ వైజ్, కాలేజ్ వైజ్, ఇక్కడ మనకి కేటగిరీ వైజ్, రిజర్వేషన్ వైజ్ ఎన్ని నెంబర్ ఆఫ్ వెకేట్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి డీటెయిల్గా అయితే ఇచ్చిర్రు. సో ఈ డీటెయిల్స్ ఎప్పటి వరకు మరి అంటే మనకి
September 2025 4 PM వరకి ఎన్ని ఫిల్ అయినాయి ఓకేనా. సో 4 PM తర్వాత అంటే మనకి 4th సెప్టెంబర్ ఓకేనా. సో మనకు ఈ 4th సెప్టెంబర్ రోజు ఈ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మనకి ఏ రోజుకి ఉన్నాయి కదా వేకెన్సీ సీట్స్ అంటే 4th సెప్టెంబర్ 2025 సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్కి అంటే థర్స్డేకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సెకండ్ డేకి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ రీప్రజెంట్ చేసిరు వీళ్ళు ఓకేనా. సో మనకి ఈ రోజు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకు డీటెయిల్గా ఇంత క్లారిటీగా చాలా మంచి అయితే అందరికి అర్థమయ్యేలా ఇచ్చారు అన్నట్టు. యూనివర్సిటీ వైజ్, కాలేజ్ వైజ్, కేటగిరీ వైజ్ అండ్ రిజర్వేషన్. ఇక్కడ మీరు చూసుకుంటే ఫార్మర్ కోటా అని చెప్పి, ఎన్ఎఫ్ అంటేనేమో నాన్ ఫార్మర్ కోటా, ఏఎల్ అంటేనేమో అగ్రికల్చర్ లేబర్ కోటా, ఎఫ్ అంటేనేమో ఫార్మర్ కోటా ఓకేనా. అండ్ ఇట్లా అన్నట్టు ఆర్ అంటేనేమో రూరల్ కోటా, ఎన్ఆర్ అంటేనేమో నాన్ రూరల్ కోటా, ఆర్ అంటేనేమో రూరల్ కోటా ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఓసీ అంటేనేమో ఓపెన్ కాంపిటీషన్ లోపల బీసీఏ, బీసీబీ కేటగిరీస్ చాలా క్లియర్ కట్ ఇక్కడ మనకి యూనివర్సిటీస్ ఇచ్చారు అన్నట్టు ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి, అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బీఎస్సీ వెటర్నరీకి సంబంధించి, అండ్ కింద మనం చూసుకుంటే బీఎస్సీ హార్టికల్చర్కి సంబంధించి చాలా డీటెయిల్గా అయితే మనకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ ఈజీలీ ఓకేనా. సో మనకు అందరు కూడా చాలా ఈజీగా దీన్ని యాక్సెస్ అయితే చేయగలుగుతారు అన్నట్టు ఓకేనా. సో ఇది అండ్ మనం ఇక్కడ చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి మనం చూసుకుంటే మనకు బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి వేకేట్ అంటే 213 సీట్లు వేకేట్ ఉన్నాయి. 213 సీట్స్ అయితే మనకు వేకేట్ ఉన్నాయి యాజ్ ఆన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డే ఓకేనా. సో ఫస్ట్ డే సెకండ్ డే ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డే అయిపోయిన తర్వాత మనకి 213 సీట్లు ఉన్నాయి అగ్రికల్చర్ లోపల. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ టెక్నాలజీ విషయానికి వస్తే 20 వేకేట్ సీట్స్ ఉన్నాయి. ఫుడ్ టెక్నాలజీ లోపల 20 వేకేట్ సీట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే వెటర్నరీ. చాలామంది వెటర్నరీ అంటూ ఉంటారు. వెటర్నరీ లోపల సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఒక్క సీట్ మాత్రమే ఉంది. ఆ ఒక్క సీట్ కూడా రాజేంద్ర నగర్ హైదరాబాద్ లోపల ఎస్సీ లోపల 1 ఓకేనా. ఎస్సీ 1 అండ్ నాన్ ఫార్మర్ కోటా లోపల రిజర్వేషన్ ఉంది. ఒకటే వేకేట్ సీట్ ఉంది, అది కూడా రాజేంద్ర నగర్ లోపల ఉంది. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు హార్టికల్చర్, ఈ హార్టికల్చర్ విషయానికి వస్తే 118 వేకెన్సీ సీట్స్ ఉన్నాయి. 118 వేకెన్సీస్ ఉన్నాయి హార్టికల్చర్ లోపల. అండ్ బీఎస్సీ ఫిషరీస్ సో ఓకేనా. సో బీఎస్సీ ఫిషరీస్ సైన్స్ టెక్నాలజీ లోపల మనకి 24 వేకెన్సీ సీట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి కమ్యూనిటీ సైన్స్ లోపల 38 వేకెన్సీ సీట్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డే అయిపోయిన తర్వాత మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అన్నట్టు. ఒకవేళ మీరు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్దాం అనుకుంటున్నారు అంటే లైక్ నెక్స్ట్ ఫేజ్ అన్న సిచ్యువేషన్ లోపల మనకి నెక్స్ట్ డే ఇప్పుడు 4th సెప్టెంబర్ రోజో లేకపోతే మళ్ళీ గుర్తుపెట్టుకోరి 4th సెప్టెంబర్ తర్వాత మనకి హాలిడేస్ ఉన్నాయి ఓకేనా. ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి. అండ్ దెన్ దాని తర్వాత మనకి 8th సెప్టెంబర్ లోపల 9th సెప్టెంబర్ లోపల మీరు ఒకవేళ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవుదాం అనుకుంటున్నారు, లేకపోతే సెకండ్ ఫేజ్ సెకండ్ డేనో సెకండ్ ఫేజ్ థర్డ్ డేనో అటెండ్ అవుదాం అనుకున్నారు అన్న సిచ్యువేషన్ లోపల నేను ఏం చెప్తా అంటే మీరు ముందే ఓకేనా మీరు అనుకున్న కాలేజ్లో సీట్ ఉందా లేదా అని చెప్పి చూసుకోరు ఓకేనా. ఇట్స్ ద బెస్ట్ థింగ్. ఎందుకు అంటే మీరు అక్కడికి పోయి రిటర్న్ బ్యాక్ వచ్చే బదులు ఓకేనా మీరు వట్టిగానే వచ్చే బదులు అక్కడికి పోయి నేనేం చెప్తా అంటే మీరు ముందే చూసుకొని పోర్రి. ఎందుకంటే ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డే నాడు ఎంతమందిని 857 మంది ఎలిజిబుల్ పీపుల్ ఉన్నారు. 857 మంది ఎలిజిబుల్ పీపుల్ ఉన్నారంటే మనకు ఎంతమందికి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ ఇందులోపల ఏంటంటే కొంతమంది కోర్స్ చేంజ్ చేసుకుందాం అనుకుంటారు, అండ్ కొంతమంది యూనివర్సిటీ చేంజ్ చేద్దాం అనుకుంటారు, కొంతమంది కాలేజ్ని చేంజ్ చేద్దాం అనుకుంటారు. అట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు అన్నట్టు. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సెకండ్ డేలో కూడా అంతే. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు 4499 కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సెకండ్ డేకి ఎలిజిబుల్ అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ డే సెకండ్ డే ఎవరిని పిలిచారు కదా అంటే మెయిన్గా ఆల్రెడీ ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళను పిలిచారు అన్నట్టు ఓకేనా. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫస్ట్ డే సెకండ్ డే కూడా. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీ చేంజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన కాలేజ్ చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా. సో వాళ్ళకి ఏదంటే అది చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అట్లా మనకు ఫస్ట్ డే సెకండ్ డే కూడా ఆల్రెడీ ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ అనేది ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ సెకండ్ డే కూడా ఆల్మోస్ట్ ఒక 500-600 మంది ఈజీగా అటెండ్ కావాల్సి ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఆ 500-600 మందిలో మనకు సీట్ వస్తుందా రాదా అనేది ఇక్కడ మ్యాటర్
ఓకేనా. కాబట్టి మీరేం చేస్తారు కదా అంటే, మీకు ఒకవేళ మంచి ర్యాంక్ ఉంది అన్న సిచ్యువేషన్ లోపల, మీరు ఏం కాదు కాన్ఫిడెన్స్ ఉంది అటెండ్ అయితా అన్న సిచ్యువేషన్ లోపల మీరు ఫస్ట్ ఏం చేస్తారు కదా అంటే, మీ కేటగిరీ లోపల సీట్ ఉందా లేదా చూసుకోర్రి. సపోజ్ మీది బీసీఏ కేటగిరీ అయిందనుకో, బీసీఏ కేటగిరీ లోపల నువ్వు అనుకున్న కాలేజ్‌లో సీట్ ఉందా లేదా? నీ కేటగిరీలా నీకు ఏ రిజర్వేషన్ ఉంది? ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉందా? నాన్ ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉందా? అగ్రికల్చర్ లేబర్ కోటా రిజర్వేషన్ ఉందా? ఏ రిజర్వేషన్‌లా సో, నీకు ఏ రిజర్వేషన్ ఉంది? మీ కేటగిరీ ఏంది? అనే దాన్ని బట్టి నీకు నచ్చిన కాలేజ్‌లో సీట్ ఉందా లేదా చూసుకో. సపోజ్ నీకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లోపల ఫార్మర్ కోటాలో సీట్ కావాలనుకున్నావనుకో, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌ల ఫార్మర్ కోటాలో సీట్ కావాలనుకున్నావు. ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఫార్మర్ కోటాలో సీట్ ఉందా మరి మీ కేటగిరీ కంటే? లేదు. సో, వాట్ యూ హావ్ టు డూ ఈస్ నువ్వు ఫస్టే ప్రిపేర్‌గా ముందే. ఓకేనా. సో, నీకు ఏ కాలేజ్‌లో సీట్ కావాలి? ఫస్ట్ నీకు ఏ కాలేజ్‌లో సీట్ కావాలి. ఓకేనా. అండ్ ఏ యూనివర్సిటీలో కావాలి? ఏ యూనివర్సిటీ ఏ కేటగిరీలో కావాలి? ఆ కేటగిరీలో సీట్లు ఉన్నాయా లేదా అని చెప్పి ఫస్టే చెక్ చేసుకో. చెక్ చేసుకొని ఉంటేనే అటెండ్ గా. లేదు బ్రో నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నాకు మంచి ర్యాంక్ ఉంది అన్న సిచ్యువేషన్ లోపల నువ్వేం చేస్తావు కదా అంటే ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ ఇది ఓసీ ఉంది కదా! ఓపెన్ కాంపిటీషన్‌లో కూడా మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఓపెన్ కాంపిటీషన్ లోపల మనకి ఏ రిజర్వేషన్ ఉంది? ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉంది. ఓపెన్ కాంపిటీషన్‌లో ఫార్మర్ కోటా రిజర్వేషన్ కింద ఒక్క సీట్ కూడా లేదు అగ్రికల్చర్ లోపల. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఎట్లుంది కాంపిటీషన్ అని చెప్పి. కాబట్టి మీరు అక్కడి దాకా అటెండ్ అయిదాం అనుకుంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం అండ్ కౌన్సెలింగ్ ఎట్లయితదో తెలవాలి అనుకుంటే అటెండ్ అవ్వండి. పోయేదేం లేదు. ఓకేనా. సో, మనకు పోయేదేం లేదు మహా అంటే 1,000-2,000 ఖర్చయిపోతది అంతే. సో, అప్ అండ్ డౌన్ చార్జెస్ అవి ఇవి కలిపి. కాబట్టి మీరేం చేస్తారు కదా అంటే మీరు ముందే చెక్ చేసుకొనెళ్ళండి. ఒకవేళ అగ్రికల్చర్ మీ ఫస్ట్ ప్రియారిటీ అయితే అగ్రికల్చర్‌ల సీట్లున్నాయా లేదా చూసుకోర్రి. అగ్రికల్చర్‌లో సీట్ లేకపోతే ఫుడ్ టెక్నాలజీల సీట్లు చూసుకోర్రి. తర్వాత ఫుడ్ టెక్నాలజీ మీ ప్రియారిటీ కాకపోతే థర్డ్ వెటర్నరీలో. అసలు వెటర్నరీలో సీట్లే లేవు. అది కూడా మళ్ళీ మీ కేటగిరీలో అంటే అసలే లేవు. ఓకేనా. సో, ఒకటే సీట్ ఉన్నదది. అండ్ హార్టికల్చర్ లోపల. హార్టికల్చర్‌లో సీట్లున్నాయా లేదా చూసుకో మీ ఫోర్త్ ప్రియారిటీ కింద. ఫిఫ్త్ ప్రియారిటీ ఫిషరీస్. ఫిషరీస్‌లో సీట్లున్నాయా లేదా చూసుకో. తర్వాత సిక్స్త్ కమ్యూనిటీ సైన్స్. నువ్వేంది ఎట్లా చేసి అటెండ్ అయితున్నావు కదా! ఇట్లా చేసి అటెండ్ అయితున్నావు కాబట్టి ఒక ప్రియారిటీ లిస్ట్ చేసుకో ఫస్టే. సో, నువ్వు ఫస్ట్ ఏ బ్రాంచ్ అనుకుంటున్నావు? లైక్ అగ్రికల్చరా? వెటర్నరీయా? ఫుడ్ టెక్నాలజీయా? ఏదనుకుంటున్నావు రాసుకో. ఓకేనా. ఫస్ట్ అగ్రికల్చర్ అనుకుంటున్నావు. అగ్రికల్చర్‌లో ఏ కాలేజ్ కావాలి రాసుకో. ఓకేనా. సో, నెక్స్ట్ ఏ కాలేజ్ కావాలి? అగ్రికల్చర్‌లో నెక్స్ట్ ఏ కాలేజ్ కావాలి? తర్వాత నెక్స్ట్ ఏ కాలేజ్ కావాలి? అట్లా ఒక లిస్ట్ చేసుకో. సపోజ్ అగ్రికల్చర్‌లో రాలే అనుకో. నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీ. ఫుడ్ టెక్నాలజీ కూడా ఒక లిస్ట్ చేసుకో. ఏ కాలేజ్ మనకి ఫుడ్ టెక్నాలజీలో ఒకటే కాలేజ్ ఉంది. ఫుడ్ టెక్నాలజీలో సో, చూసుకో మీ దాంట్లో సీట్లున్నాయా లేదా అని చెప్పి. దెన్ వెటర్నరీ. వెటర్నరీలో ఏ ఏ కాలేజ్ కావాలని చెప్పి చూసుకో. ఓకేనా. సపోజ్ ఏందంటే వెటర్నరీలో మంచి ఒకవేళ నీ ర్యాంక్ మంచిగుండి ఎవరన్నా ఆహ్, ఏం చేస్తారు కదా అంటే వాళ్ళు వేరే కోర్స్‌కి స్లైడ్ అయితారన్నట్టు. లైక్ అగ్రికల్చర్‌కో వేరే కోర్స్‌కి స్లైడ్ అయిన సిట్యుయేషన్ లోపల మనకు వేకెన్సీస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సమ్ టైమ్స్. ఓకేనా. నాట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కొన్ని సార్లు అయితాయి అన్నట్టు. సో, అది కూడా మీరు అబ్జర్వ్‌లో పెట్టుకోరి. అండ్ అది కూడా మీరు ఆలోచనలో పెట్టుకొని అటెండ్ అయితారా కాదా అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోరి. అండ్ దెన్ మన లక్ మంచిగుంటే అది కూడా ఎవరన్నా వచ్చి నాకు అగ్రికల్చర్ కావాలి, వెటర్నరీ వద్దు అని చెప్పి స్లైడ్ అయితే అప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి వేరే కాలేజ్‌లోకి పోవాలి. వేరే కాలేజ్‌లో వేకెన్సీ ఉండాలి. అప్పుడు వేకెన్సీ క్రియేట్ అయితది. అది గుర్తుపెట్టుకోరి. అండ్ దెన్ మన లక్ మంచిగుంటే అట్లాంటి సిట్యుయేషన్స్ అయితా ఉంటాయి కొన్నిసార్లు. అండ్ దెన్ అగ వెటర్నరీ లోపల కూడా మనం వేకెన్సీస్ ఫస్ట్ ఈ కాలేజ్, సెకండ్ ఈ కాలేజ్ అని చెప్పి ఒక ప్రియారిటీ పెట్టుకున్నాం. తర్వాత హార్టికల్చర్ కూడా ఒక ప్రియారిటీ పెట్టుకుందాం మనం. హార్టికల్చర్ కూడా ట్రై చేద్దాం. సో, దాని తర్వాత హార్టికల్చర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీఎస్సీ ఫిషరీస్. ఫిషరీస్ కూడా ఒక ప్రియారిటీ పెట్టుకుందాం. ఒకటే కాలేజ్ ఉంది. దాని తర్వాత కమ్యూనిటీ సైన్స్. సో, ఇట్లా ప్రియారిటీ పెట్టుకొని పోర్రి. ఒకవేళ మనకి ఏనన్నా ఒక ఎలిజిబిలిటీ ఉందనుకో ఫర్ సపోజ్ ఎక్కడో ఒక దగ్గర మన కేటగిరీలో నేను ఇందాక చెప్పినట్టుగా మన కేటగిరీలో హార్టికల్చర్‌లో సీట్లున్నాయి. ఓకేనా. వనపర్తిలో హార్టికల్చర్‌లో నేను ఇందాక చెప్పిన కదా! బీసీఏ కేటగిరీ కదా! బీసీఏ కేటగిరీలో మనకిక్కడ 2 సీట్లున్నాయన్నట్టు వనపర్తిలో. హైదరాబాద్‌లో హార్టికల్చర్‌లో రాజేంద్ర నగర్ హైదరాబాద్ హార్టికల్చర్‌లో 2 సీట్లున్నాయి. అండ్ దాని తర్వాత మహబూబ్ నగర్‌లో ఒక సీట్ ఉంది. సో, ఇట్లా ఏందంటే ఎక్కడో ఒకక్కడ తలిగే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. సో, మీ ప్రియారిటీ ఎక్కువ పెట్టుకొని పోతే మీకు ఏనో ఒక కాడ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా చేసి అటెండ్ అయితున్నావు కాబట్టి ఏనో ఒక సీట్ వస్తుందా లేదా అనేది అర్థమైతదన్నట్టు. అట్లా. అండ్ దెన్ ఓపెన్ కేటగిరీలో. ఓపెన్ కేటగిరీలో నీకు ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉంది కాబట్టి మనకి 25 సీట్లున్నాయి ఇక్కడ. 25 సీట్లు ఇక్కడ హార్టికల్చర్‌లో ఉన్నాయి. అండ్ దెన్ మనకి ఫిషరీస్ లోపల 3 సీట్లున్నాయి. దాని తర్వాత
సో, మనం ఇక్కడ చూసుకుంటే రూరల్ కేటగిరీ కింద బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌కి మనకి 7 సీట్లున్నాయి. సో, ఇట్లా అయితే ఉన్నాయండి. మనం అటెండ్ అయ్యే ముందు మనం అనుకున్న కాలేజ్‌లో, మనం అనుకున్న కోర్స్‌లో, మనం అనుకున్న యూనివర్సిటీలో మన రిజర్వేషన్ ప్రకారం సీట్లున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకొని పోర్రి. ఓకేనా? సో, ఇది అండ్ మీకేమన్నా లైక్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా వీడియో చేసుకున్నాం. అదొకసారి చెక్ జేయరి. అండ్ నెక్స్ట్ వీడియో లోపల మనమైతే ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ తర్వాత కొన్ని అనాలిసిస్‌లు కూడా చేద్దాం. డూ ఫాలో అస్. అండ్ మీరు ఒకవేళ బైపీసీ లైక్ బైపీసీ తర్వాత బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లాంటి కోర్సెస్ చేద్దాం అనుకుంటే అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పని ఒక గైడెన్స్ స్టార్ట్ చేసినాం. ఆ గైడెన్స్ లోపల మీరు అయితే జాయిన్ అయిపోర్రి. ₹154 ఉంటది సబ్స్క్రిప్షన్‌కి. అండ్ ఆ 154 సబ్స్క్రిప్షన్ తోటి మనమైతే 6 మంత్స్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. పీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకి. And that's it for today, guys. And follow for more content. Thank you so much. Signing off.